అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా. ఇదైతే వర్షం వచ్చిన తర్వాత మేమున్న ఏరియాలో వెదర్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ప్లెజెంట్‌గా పక్షుల అరుపులు, గోడౌన్ రేకుల మీద చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. అవి ఎగరటం ఎలా ఎగురుతున్నాయో చూపిస్తాను కూడా ఇప్పుడు. ఈ గోడౌన్ దాటాక మెయిన్ రోడ్ అన్నమాట. అంటే ఖమ్మంకి వెళ్ళే దారి. మేమున్న ఏరియా సిటీకి దగ్గరలో పల్లెటూరుకి లోపల ఉంటది. అంటే ఇక పల్లెటూరులో ఉన్నట్లే ఉంటదన్నమాట. నేను ఇప్పుడు బాబుకైతే వర్షం వచ్చే ముందు, వర్షం వచ్చిన తర్వాత ప్రకృతి అందించే అద్భుతమైన వింత అన్నమాట ఇది, ఈ చిత్రం. బయట వాతావరణం ఇలా ఉంటే అసలు ఇంట్లో అసలు ఉండబుద్ధి కాలేదు. బాబుని తీసుకొని బయటకైతే వచ్చి ఫుడ్ పెడుతున్నా. ఇది జూలై 3 అన్నమాట. అమ్మ ఆ రోజు వచ్చింది. ఇక అమ్మ ఎందుకు వచ్చిందో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడో ఒక చోట స్కిప్ చేయకుండా వీడియోతో చూడండి. క్రింది వీడియో చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ ఇలాగే వీడియో చూసి లైక్ చేస్తారని నమ్ముతున్నాను. ఇంకా ముందు కూడా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ప్రయత్నిస్తాను నా వంతు. నేను కొద్దిగా గొంతు నొప్పి అయితే, కోల్డ్ అయితే ఉంది. కొద్దిగా ఏమైనా తేడా ఉంటే కొద్దిగా ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కరెక్ట్ గా వాయిస్ ఓవర్ నేను 1కి చేస్తున్నాను. టీవీ రీఛార్జ్ అయిపోయి టీవీ పెట్టుకుంటే టీవీ చూడాలనిపిస్తుంది. బాబు అయితే నిద్రపోయాడు. లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఇక నాకు వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటే ఒక పని అయిపోద్దిరా బాబు అని అయితే ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ చేసుకుందామని వచ్చేసాను. ప్లీజ్ అబ్బా, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని అస్సలు మర్చిపోవద్దు. ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. మీకు విషయం తెలుసా, నేను ఛానల్ పేరు మార్చాను. దాదాపు 1 వీక్ పైనే అయిపోయింది. చూడండి గోడౌన్ రేకుల మీద ఎన్ని బర్డ్స్ ఉన్నాయి. ఛానల్ నేమ్ అయితే స్వాతి శ్రీ నిలయం అనేది పెట్టుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ శ్రీ స్వాతి నిలయం పెడదాం అనుకున్నాను. మా వారిని అడిగితే వద్దు, స్వాతి శ్రీ అయితే బాగుంది అని చెప్పేసి అన్న. మన ఛానల్ పేరు ఏంటి, స్వాతి శ్రీ నిలయం అని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా డైలీ వ్లాగ్స్ ఉంటాను కాబట్టి. ఇక్కడ చూస్తున్నా కదా పక్షులు ఎలా ఎగురుతున్నాయో, నాకు చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అసలు ఏ లోకంలో ఉన్నాము, ఏ దేశంకి వెళ్ళామా అనిపించింది. ఏంటి ఇది మాత్రం దానికే అని అనుకోవచ్చు మీరు అందరూ. ఒకవేళ నాకైతే కొద్దిగా వెరైటీగా అనిపించింది. ఇది ఇంత దగ్గరగా నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. పెళ్ళైన డైరెక్ట్ వాయిస్ అయితే చాలా బాగుంటది, కానీ మా బాబు బాగా అరిచాడనమాట. వాటిని చూస్తూ కేరింతలు కొట్టాడు. అందువల్ల ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందేమో, మళ్ళీ యూట్యూబ్ ఏమన్నా వీడియో డిలీట్ చేస్తుందేమో భయం వేసి అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తున్నా. చాలా ఉన్నాయి అబ్బా, అసలు రేకుల నిండా ఉండే. కొన్ని మనుషులు వచ్చినప్పుడల్లా ఎగిరిపోతా ఉన్నాయి. ఇక్కడైతే ఇది ఈవినింగ్ టైంలో అనుకుంటా. ఇక్కడ దోమల మంది అయితే స్ప్రే చేస్తున్నారు. నేనైతే ముక్కుతో మాట్లాడుతున్నా. ఇప్పుడు తను స్ప్రే చేసింది రోడ్ నెంబర్ 4లో. ఇప్పుడు రోడ్ నెంబర్ 5కి వస్తాడు. కొరియర్ అతను వస్తాడు. అది కుత్తది అది కుక్క కూడా ఉరుకుతుంది. ఈ వీడియోలో మీకు అమ్మ కనిపిస్తుంది. కోసులు చూసారా ఎంత ఉన్నాయో. రోడ్ నెంబర్ 5కి వచ్చాడు. ఇప్పుడు పొగ ఇప్పుడు రోడ్ నెంబర్ 5లో ఉంది. 5కి వచ్చినా మా ఇంటికి రావచ్చు, 4కి వచ్చినా మా ఇంటికి రావచ్చు. ఇది కొరియర్ వాళ్ళ ఊరికే అంటారనమాట. నేను మీషోలో ఏదో ఒకటి ఊరికే ఆర్డర్ పెడుతూ ఉంటాను. ఎక్కువ ఇయర్ రింగ్స్ పెడతాను. ఇవాళ కూడా ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. నిన్న ఒకటి వాళ్ళ ఒకటి వచ్చాయి. నేనైతే అవి వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు నేను పెట్టుకున్నా కూడా నేను మీషోలో తీసుకున్నాయి. 140 130 అనుకుంటావి. వీడియో డే బై డే పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. 3 డేస్కి ఒకసారి వీడియో పెడుతున్నా కాబట్టి మళ్ళీ బాబు ఎలా ఉంటాడో తెలియదు. అందువల్ల ఎప్పుడు కుదిరితే అప్పుడు వాయిస్ ఓవర్ చేసుకుంటూ ఉంటాను. వీడియోకి 1 అవర్కి 8-10 వ్యూస్ వస్తే వస్తున్నాయి అనమాట. నాకు బాగా నచ్చింది అది. అలాగే 20, 30, 40 అయితే పెరగాలని కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకుంటే అబ్బా నా కోసం. ఇక అమ్మ వస్తే మాత్రం నాకు ఇంటి పని అయితే ఉండదు, వంట పని ఒకటే ఉంటుంది. మార్నింగ్ అయితే గారెలకైతే నానబెట్టుకున్నాము. అందువల్ల ఇక అమ్మ అయితే ఇక్కడ ఇసుక ఉంటుంది కదా, అందులో గాలిచ్చేస్తుంది. అదే మీకు ఇక్కడ చూపిస్తున్న వివరంగా. ఇలా గాలించాక అందులో రాళ్ళు కూడా వచ్చాయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. బొబ్బరి గారెలు చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటది. అలా తిందామనుకున్నా కానీ అసలు కుదరలేదు. అమ్మ జూలై 3కి వచ్చి జూలై 6న వెళ్ళింది. అమ్మ ఎందుకు వచ్చింది అంటే బాబుకి కొద్దిగా వామిట్ అయిందమ్మా అని చెప్పిన, అంతే. ఉండబుద్ధి కాలేదంట. బాబు కళ్ళలోనే ఉంటున్నాడమ్మా, అందుకే చూద్దామని వచ్చిన అన్నది. ఎలాగో మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కదా, ఫ్రీ అంటున్నారు కానీ ఆధార్ కార్డు లేనిది ఎక్కడివ్వదు కదా. అది కూడా అమ్మ ఆధార్ కార్డు కాబట్టే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అమ్మ వస్తూ ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటుంది. మాకు గోరింటాకు, కరివేపాకు ఒకరోజు ఏమో ఏడుపు పోయిందనంటే ఒకటే ఏడుపు. అదే ఉండకుండా పోకుండా ఉంటుందారా, ఎండలు ఉంటుందా అని అంటే నాకు చెప్పలే. పొద్దున పోతున్నాను కొనుక్కొచ్చా. సతీష్ కిరాణా షాపులను కొనుక్కొచ్చినవా? అవును. ఎందుకు లేదు అడుగుతాను.
మరి ఇక్కడ కొట్లు ఆడుంటుంది నాకు దొరకదు కదా మళ్ళీ ఏడొచ్చి దేవుడు ఆడ దిగుతుంటే రోడ్డు దాటంగా లేదా ఆంటీ కొట్టు చాలా తీసుకోండి కానీ రావా కూర్చుకో ఇక్కడ పెట్టుకుంటా ఉప్పు ఎక్కువ అయితే కూర్చోబెట్టి ఎట్లా పెట్టుకోలేదు కావాలమ్మా కూర్చుపోదామా తండ్రి కూర్చుపోదామా ఇదిగో ఇట్లా ఇట్లా వేస్తా అయ్యాట పందులకి చిన్న చిన్న జంతువులకి నోట్లో పోయాట అరగక చచ్చిపోతాయి అట తినలేక మింగలేక చచ్చిపోతాయి అట అట్లా వదిలేవద్దట అందుకే అప్పుడు కానీ అట్లా అట్లా వేస్తాను కదా పని చేద్దాం పని చేద్దాం మరి పని ఇంకా అరటి పండ్లు ఇంకా బనానా సారీ దానిమ్మకాయలు అవి తీసుకొచ్చింది ఫ్రూట్స్ ఎందుకంటే పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం తినిపించమ్మా అని చెప్పి ఇక కొబ్బరి వాటర్ తీసుకొస్తానని చెప్పింది కానీ నేనే వద్దు అన్నాను ఎందుకంటే కోల్డ్ అయితే కఫం ఉందమ్మా మరి వద్దు అని చెప్పేసి అన్నాను ఇక్కడ నేను బొబ్బర పప్పునైతే మిక్సీ పట్టుకొని కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసి అయితే కలుపుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఈ సెకండ్ టైం అనుకుంటా చేయటం నేను పెళ్ళైన కాడ నుంచి ఇంతవరకు గారెలు చేయడం తినడం తెలుసు కానీ అమ్మ వచ్చిందని అమ్మ కోసం అయితే స్పెషల్గా చేశాను మా వారు కూడా తినలేదు ఇవి మేమే పాప బాబు నేను మా అమ్మ తిన్నాము గొంతు నొప్పి కోల్డ్ వల్ల కూడా ఈ 3 days నుంచి టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నా అసలు వాయిస్ అంతా పోయిందేమో వాయిస్ ఓవర్ చేయకపోతే ఏమో భయం వేస్తుంది వీడియోస్ ఏం లేవు లాంగ్ వీడియోస్ పెట్టాలి అని ఎందుకంటే నా వీడియోస్ కూడా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు లైక్ చేసే వాళ్ళు ఉన్నారు లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా మించి చెప్పాలని ఉంది నో వర్డ్స్ అనమాట ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూడనట్లయితే లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియోస్లో ఎక్కువగా అయితే పిల్లల్ని చూసుకుంటూ ఇంటి వంట పనులు చేస్తూ ఉంటాను క్రాఫ్ట్స్ కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడైతే అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను వాటి మాత్రం మర్చిపోండి ఇప్పుడు నేను పాప కోసం అయితే వెళ్ళాలి వ్యాన్ వచ్చే టైం అయింది అమ్మ అయితే ఇంట్లో పని చేస్తుంది నేనైతే పాప కోసం వెళ్ళాలి కాబట్టి హెడ్ బాత్ చేశాను ఈరోజు ఇక హెడ్ బాత్ చేస్తే కొంచెం ఫేస్ అనేది గ్లో ఉంటుంది కదా నాకైతే అలాగే అనిపించింది నేను గెట్ రెడీ విత్ మీ చేద్దామని అయితే అనుకున్నాను కానీ చేశానులేండి షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను ఇక రెడీ అవుతున్నాను అనమాట ఒక 2 minutes అనమాట నాకు ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే నాకు పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్ళైనకి ఒకలాగా అనిపిస్తుంది ఎందుకు అంటే నుదుటిన బొట్టు ఇంకా పాపెట్లో బొట్టు ఖచ్చితంగా మెల్లో తాళి కాలికి మెట్టలు ఇవి ఉంటేనే కదా పెళ్ళైన ఆడవాళ్ళకి నిండుతాను నేను ఒక లేడీ పుష్పరాజులాగా కనిపించాను నాకు అందుకే తగ్గేదలే అని అంటున్నా కాకపోతే ఎలా అంటే పర్టికులర్గా రాలేదులేండి ఏదో అలా ఊరికే అలా అన్నాను మన స్టైల్లో నా స్టైల్లో నేను అలా అన్నాను ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇక్కడ నుంచి ఒక 2 minutes ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే నేను 1.5 minutes వెళ్ళిపోతాను అనమాట అంత ఈజీగా ఉంటుంది పాపని తీసుకొచ్చాను నేనైతే గారెలకైతే ప్రిపేర్ చేస్తున్నాను అంటే గారెలు వండుతున్నాను అదే ఇక పాపకైతే అమ్మ హెడ్ బాత్ చేపిస్తుంది ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి స్కూల్కి రేపు పోతావా ఉండరా రేపు విన్నావా అమ్మ నువ్వు పోతావా అమ్మ నువ్వు పోతానన్నా ధర్మశ్యాస్ నువ్వు పోతానే నువ్వు పోవే తల్లి నువ్వు స్కూల్కి పోవే అమ్మ నా దూర తిరిగిపోద్ది నువ్వు పోతే ఇక నువ్వు పోవే అమ్మ స్కూల్కి చీ లే ఇట్లా నుట్రా అమ్మో అయితే గిన్నెలు తోదామని ముందేసుకుంది కాకపోతే నీళ్ళు వేడైనాయి అమ్మ పాపకైతే పాప ఫస్ట్ స్నానం చేయించు అదే తల స్నానం చేయించు అని షాంపూలు ఇచ్చాను మా బాబేమో అమ్మ గిన్నెలు తోముతుంది కదా ఇంకొక ఇంట్లో తీసుకొచ్చి మొత్తం బయట వేస్తామని ఒక ప్లేట్ పట్టుకున్నాడు ప్లాస్టిక్ ప్లేట్ అది వద్దు నాన్న అది కడిగింది అని పక్కన పెట్టేశాను గారెల అబ్బాని అయితే సెకండ్ టైం వేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు వేయలేదు మంచిగా బజార్ మీద దొరికి తినేదాన్ని కానీ ఎప్పుడు వేయలేదు కాకపోతే ఇందులో కొంచెం మసాలాలు కారము అవి ఉంటే బాగుండేది పైన గార్నిష్ కోసము అయితే ఏమి వేయలేదు టీ కాంబినేషన్లో తీసుకున్నాము నెక్స్ట్ టైం చికెన్ కాంబినేషన్లో తీసుకోవాలి అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఇలా అయినాయి అనమాట ఇలా కొంచెం సోడా ఉప్పు వేసాను అందుకే కొద్దిగా ఉబ్బాయి ఇవి ఇంకొకటి అమ్మకి 100 రోజుల పని అయితే లేదంట అయిపోయిందంట కూలి పని స్టార్ట్ అయిపోద్ది కదా ఇప్పుడు చెత్త బీకటము పొలాల్లో అవి ఉంటాయి కదా పనులు చేసేటివి వాటికి సంబంధించిన పనికి వెళ్తూ ఉంటుంది అమ్మ ఇక అప్పుడు రాదనమాట అప్పుడు బిజీ అయిపోతుంది అప్పుడు ఏమైనా ఫోన్లు మాట్లాడడమే ఇప్పుడు అనుకూలంగా ఉన్న రోజులు కాబట్టి వస్తుంది అప్పుడు అనుకూలించిన రోజులు ఎందుకంటే అమ్మ కూలి పనికి వెళ్తుంది ఆ కూలి పని డబ్బులు కొద్దిగా నాకు ఇస్తుంది కొద్దిగా ఇంట్లో ఖర్చు పెట్టుద్ది ఇక ఆడపిల్లలు కాబట్టి ఆడపిల్లకి ఎంత ఇచ్చినా తల్లిగారు అంటే అప్పు ఉన్నట్టు
ఉన్నట్టే కదా. నేను వచ్చాకైతే అమ్మ వచ్చాకైతే అమ్మ వద్దులే అమ్మ, ఏ పని చేయకుండా మాయలే, నువ్వు అయితే కామ్గా ఉండు, ఇంట్లో ఏదో పని చేస్తూనే ఉంటావు కదా అంటే వినిపించుకోదబ్బా, ఏదో చేస్తూనే ఉంటుంది. ఎందుకమ్మా నువ్వు పిల్లలతో విసుకుపోయి ఉంటావు, పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటావు కదా, ఈ రోజైనా కొద్దిగా రెస్ట్ తీసుకో అంటది. అమ్మ మనసు అంటే అంతే కదా. అందువల్ల అమ్మ కోసం నేను గారెలు చేశాను, ఇంకా చికెన్ బిర్యానీ చేశాను. అది కూడా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. చిన్నప్పుడు అమ్మ ఎలా చూసుకుందో నాకు తెలుసు, మా అమ్మకి తెలుసు. ఇది ఇప్పుడు అమ్మకి నేనే అమ్మనయ్యాను అనమాట. అంటే నాకు చాలా ఇష్టము అమ్మని, మా అమ్మని మా అమ్మమ్మ కంటే ఎక్కువగా చూసుకోవాలని నా కోరిక. ఇక్కడే ఉండమ్మా అంటే నాకు చేతనవుతుంది కదా, నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, వద్దు, నాకు అంత చదవకపోతే వస్తలే అమ్మా అని చెప్పి అన్నది. ఇక పిల్లల్ని చూడడానికి అయితే వచ్చింది. పాపకైతే హెడ్ బాత్ చేయించింది అమ్మే. బాబు కూడా ఇక నేను చేయించేసాను, వాడు ఆడుకుంటాను. ఇక్కడ మేమైతే ఇక టీ కాంబినేషన్లో గారెలు తింటున్నా నేను. అమ్మ కొడి గిన్నెలు ఉన్నాయమ్మ, తోముకొని వస్తా, నువ్వు తినేస్తా ఉంటు అని చెప్పేసి అన్నది. కొంతమంది యూట్యూబర్ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను, వాళ్ళలాగా చేయాలా నాలాగా చేయాలా అని ఒక కన్ఫ్యూజన్ అయితే నాకు ఉండే. కొంతమంది వీడియోస్ చూస్తే వాళ్ళకి వ్యూస్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అలా చేద్దాం అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో వీడియో చూసాను అనుకోండి, దానికి వ్యూస్ ఎక్కువగా ఉంటే అలా చేయాలనిపిస్తుంది. కానీ అలా ఇలా కాదు, నేను ఎలా ఉంటాను, నేను ఎలా రోజు నా డే అనేది స్టార్ట్ చేస్తాను, ఎలా ఎండ్ అవుతుంది, నా పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తాను టైం అనేది వీడియో తీస్తున్నా ఇప్పటి నుంచి. తిన్నావా గారని? అరే వీడియోస్ కూడా రీచ్ అవ్వాలంటే మీ లైక్స్ అవసరం, కామెంట్ కూడా చాలా చాలా అవసరము. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా. చూసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. నేను చెప్పుకోవడం కాదు కానీ నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూడండి, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. న్యాచురల్గా ఉంటాయి, నేచర్కి దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ బర్డ్స్, వాటి అరుపులు, చుట్టూ వాతావరణం ఇవే ఉంటాయి అన్నమాట. పిల్లలతో నా పనులు ఎక్కువగా ఎర్లీ మార్నింగే లేస్తాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ నుంచి షూట్ చేస్తాను. ఒక యూట్యూబర్ వీడియో చూశాను, సక్సెస్ అంటే అదృష్టం అంట, సక్సెస్ అవ్వాలంటే చిన్నగా అదే వస్తుంది, అసలు ఓపిక ఉండాలి ముఖ్యంగా అని చెప్పేసి అన్నారు. నాకు నిజమే అనిపించింది. ఇది నైట్ టైం అనమాట, కరెక్ట్గా టైం వచ్చేసి 8 అవుతుంది. మరి నా వీడియో అయిపోతుంది. వీడియోకి లైక్ చేసిన ప్రతి ఒక్కరు బాగున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయని వాళ్ళగా చేస్తారని ఆశిస్తున్నా, నమ్ముతున్నా. మరో మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు ఉంటానండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.